ఇరాన్‌కి పెను దెబ్బ తగలబోతోందని రష్యా ఇరాన్‌ని గైడ్ చేసింది, హెచ్చరించింది. ఎందుకంటే అమెరికా ఎడతెరిపి లేని బాంబింగ్‌కి రెడీ అవుతోంది. మామూలుగా కాదు. ఇప్పుడు మొన్న కొట్టిన దాంతో ఇరాన్ యుద్ధం ఎందుకు అంటే అమెరికా ఆపే గాని ఇరాన్ ఎందుకు ఆపేసింది? మాటలు మాత్రం ఎందుకు చెప్తోంది? నిజంగా అయితే శత్రువు వచ్చి మనల్ని దెబ్బ కొట్టాక నేను ఆగిపోయానంటే శత్రువుని వదిలేస్తామా? శత్రువు అంతు చూసేదాకా వదలకూడదు గదా! కానీ ఇరాన్ గూడా పెద్ద ఎత్తునే దెబ్బతింది. సైనిక అధికారులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులు అనేకం ధ్వంసమైనయి. ఆయుధాలు అనేకం ధ్వంసమైనయి. రాడార్ సిస్టమ్స్ ధ్వంసమైనయి. మిస్సైల్స్ ధ్వంసమైనయి. డ్రోన్‌లు ధ్వంసమైనయి. కాబట్టినే జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా అమెరికా మళ్ళీ చేస్తున్న దాడులతో దాని మిగతా మౌలిక వస్తువులు కూడా ధ్వంసం చేసుకొస్తుంది. పెద్ద ఎత్తున దాడి ఇప్పుడు ఆల్రెడీ అమెరికా కాంగ్రెస్‌కి చెప్పేసాడు ట్రంప్ 60 రోజుల యుద్ధం అని. అంటే 60 రోజుల పాటు ఎడతెరిపి లేని దాడులు చేయబోతోంది. ఇరాన్‌కి భారీ ఎత్తున ఇరాన్ ఏదో అక్కడ బేస్ మీద 4 బాంబులేసాం, ఇక్కడ బేస్ మీద 4 బాంబులేసాం అని చెప్పుకోవడం కాదు. ఇరాన్‌కి సంబంధించినటువంటి కీలక స్థావరాలను కాపాడుకోగలగాలి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయట్లేదు. దెబ్బ కొట్టలేకపోతుంది. అమెరికాని ఏమీ చేయలేకపోతుంది. ఈ నేపథ్యంలో భారీ దెబ్బ కొట్టడానికి అమెరికా సిద్ధంగా ఉంది. సిద్ధం కండని ఇరాన్‌కి హెచ్చరికలు జారీ చేస్తుంది రష్యా.